తాము అధికారంలో ఉండగానే వారసులకి బాధ్యతలు అప్పగించాలని చూస్తూ ఉంటారు రాజకీయ నేతలు. ఒక రకంగా చంద్రబాబుకి ఆ బాధ్యత తీరినట్టే అనుకోవాలి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాకపోయి ఉంటే ఇక ఎప్పటికీ ఆ పార్టీ కోలుకోలేదనే ప్రచారం జరుగుతున్న సందర్భం అది. చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ సొంతంగానే మెజారిటీ సాధించింది కాబట్టి చంద్రబాబు రాజకీయ వారసత్వంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేవలం టీడీపీ ఎమ్మెల్యేల బలంతోనే చంద్రబాబు లోకేష్ని వారసుడిగా ప్రకటించి రిటైర్మెంట్ తీసుకున్న చెల్లుబాటు అవుతుంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కూడా అదే ప్లాన్లో ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ఏ సీఎం అనే ప్రచారం కూడా జరిగింది. కానీ చివర్లో కేసీఆర్ఏ సీఎం అన్నారు. మళ్ళీ తెలంగాణలో 2028లో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా కేసీఆర్ ఫేస్తోనే ప్రచారము జరుగుతుంది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్కి పట్టాభిషేకం ఖాయమనుకోవచ్చు. 2019లో ఏపీలో వైసీపీ ఘన విజయంతో టీడీపీ భవిష్యత్తుపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 23 సీట్లలో మాత్రమే టీడీపీ అప్పుడు గెలిచింది. అందులోనూ 4 వైసీపీ వైపు వెళ్లిపోయాయి. మిగతా వారితో చంద్రబాబు ఒంటరి పోరాటం చేశారు. అలా చేస్తున్న క్రమంలో అనుకోకుండా సిఐడి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. జైలుకి కూడా వెళ్లారు. ఆ క్షణంలో టీడీపీ ఇక క్లోజ్ అని చాలా మంది అంచనా వేసుకున్నారు. చంద్రబాబు జైలులో ఉండగా బయట రాజకీయం చక్కబెట్టడం లోకేష్కి తలకు మించిన పనిగా మారింది. ఢిల్లీలో పడిగాపులు పడి అమిత్ షాని మాత్రం కలవగలిగారు లోకేష్. ఇటు యువగళం కూడా ముందుకి తీసుకువెళ్లలేని పరిస్థితి. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ అండతో తిరిగి కూటమి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత అన్ని శుభశకునాలే. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీకి ఒంటరిగా 135 స్థానాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో ఈ విజయంలో కీలకంగా మారారు. అటు నారా లోకేష్ కూడా ఎక్కడ కోల్పోయామే అక్కడే సాధించినట్లుగా పట్టుబట్టి మంగళగిరిలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయఢంకా మోగించారు. దీంతో లోకేష్ సామర్థ్యంపై ఉన్న అనుమానాలు కూడా పటాపంచలయ్యాయి. లోకేష్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవకాశం ఇస్తే పార్టీ అధినేతగా కూడా ఆయన తన ప్రతిభ నిరూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు. అంటే చంద్రబాబు ఇప్పుడు డబుల్ హ్యాపీ అన్నమాట. పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తన కొడుకు లోకేష్ని కూడా ఆయన గొప్పగా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు లోకేష్ని చంద్రబాబు సీఎంగా చూడాలి అనుకున్నా ఆ పార్టీకి సొంతంగా ఉన్న ఎమ్మెల్యేల బలంతో అది చాలా ఈజీ. అంటే చంద్రబాబు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చినా పరిస్థితుల వల్ల రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చినా లోకేష్కి సీఎం చైర్ ఖాయమన్నమాట. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదు. కానీ కొంత కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరైతే తెచ్చుకున్నారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ పట్టాభిషేకం మరింత ఆలస్యమైంది. అన్ని అనుకున్నట్లు జరిగితే తాను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళి రాష్ట్రాన్ని కొడుకు కేటీఆర్కి అప్పగించాలని ఆయనకి చేదోడు వాదోడుగా హరీష్ రావు, కవిత ఉంటారు అనేది కేసీఆర్ ఆలోచన. అందుకే టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు తెరచి హంగామా చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామనుకుంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారం పోయింది. దీంతో ఆయన ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా ఇదే విషయంలో కేటీఆర్పై ఆరోపణలు చేశారు. కేటీఆర్కి కేసీఆర్ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారని, దానికి తన అనుమతి కోరారని, ఇదేమీ రాజరికం కాదని తాను చెప్పానని మోదీ తన ప్రసంగాల్లో ఆరోపించారు. మోదీ వెటకారం చేసినా అక్కడ కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్కి పార్టీ ఆమోదం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అప్పటికి కేటీఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఇప్పుడు కేటీఆర్కి మరింత ప్రాధాన్యం దక్కి ఉండేది. ఏపీలో పవన్ డిప్యూటీ సీఎం అయినట్టు తెలంగాణలో కూడా కేటీఆర్ అలాంటి ఉన్నత స్థానంలో ఉండేవారు. ఇవేవి కాదని కేసీఆర్ అనుకుంటే నేరుగా కేటీఆర్కే పట్టాభిషేకం చేసి ఆయన ఢిల్లీ రాజకీయాల్లో తలదూర్చేందుకు సిద్ధపడేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఘోర పరాభవం దక్కింది. అసలు లోక్సభలో బీఆర్ఎస్కి ఎంట్రీయే లేకుండా పోయింది. వారసుడిగా లోకేష్ని ప్రకటించడం ఇప్పుడు చంద్రబాబుకి చాలా సులువు. కొడుక్కి సీఎం పోస్ట్ ఇవ్వటం కూడా ఆయన చేతిలో పనే. కానీ తెలంగాణలో కేసీఆర్కి అలాంటి పరిస్థితులు లేవు.
2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖచిత్రంగా కేసీఆర్ మాత్రమే ఉండి తీరాలి. ఆ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించగలిగితేనే కేటీఆర్కి కిరీటధారణ సాధ్యమవుతుంది. బోటాబోటీ మార్కులు వస్తే మాత్రం పార్టీని చీల్చేందుకు బీజేపీ రెడీగా ఉంటుందనే విషయం కేసీఆర్కి కూడా తెలుసు. అందుకే ఆయన 2028 టార్గెట్గా పావులు కదుపుతున్నారు. కొడుకుని సీఎం చైర్లో చూసి మురిసిపోవాలనుకుంటున్నారు. చంద్రబాబు కేసీఆర్లో ఆ కోరిక ఎవరికి త్వరగా నెరవేరుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.